వెల్కమ్ టు మహా న్యూస్. నేను మహాలక్ష్మి. నేటి రాజకీయాలు ఎవరికి అంతుపట్టకుండా ఉన్నాయి. రాజకీయ శత్రుత్వం ఎంత ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా చర్యలు తీసుకుంటే మొదటికే మోసం వస్తుంది. అదే కాస్త వెయిట్ చేసి సరైన అంశాన్ని టేకప్ చేస్తే రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగాను ఎన్ని తిప్పలు పెట్టాలో అన్ని తిప్పలు పెట్టొచ్చు. అంత చేసినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత కూడా రాదు. గులాబీ బాస్ కేసీఆర్ ను ఇరుకున పడేసేందుకు, ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బతీయటానికి ఆయన కుమార్తె కవిత చేసిన తప్పుతో సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కవితను లక్ష్యంగా చేసుకోవటం ద్వారా కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తుంటారు. కవిత మీద ఆరోపణలు చేసినట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె పాత్ర నిజంగానే ఉందా లేదా అన్నది న్యాయ వ్యవస్థ తేల్చడానికి మరో 10 ఏళ్లు పట్టొచ్చు. కానీ ఇప్పటికైతే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అన్నిటికీ మించి తెలంగాణ బాపు గారాల పట్టిని జైల్లో వేసినప్పటికీ తెలంగాణ సమాజంలో ఈ అంశం ఎలాంటి భావోద్వేగాన్ని రగలకపోవటమే కేసీఆర్ కు ఎదురైన అతిపెద్ద ఎదురు దెబ్బగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి కవిత అరెస్ట్ ఎపిసోడ్ ను చూస్తే ఒక క్రమ పద్ధతి ఫాలో కావటం కనిపిస్తోంది. వాయిదాల పద్ధతి మాదిరి కవిత మీద కేసును బిల్డ్ చేయటం, ఆమె తప్పు చేసిందేమో అన్న సందేహానికి గురయ్యేలా చేయటం, ఏదో జరిగి ఉండకపోతే ఇంతవరకు విషయం ఎందుకు వస్తుందన్న భావన కలిగించడం, చివరకు కవిత అరెస్టు వేళకు ప్రజల్లోనూ ఎలాంటి సానుభూతి లేకుండా చేసిన వైనం అందరినీ ఆకర్షించింది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇష్యూలోనూ కవిత విషయంలో అనుసరించిన పద్ధతినే ఫాలో అవుతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్ లో సంథింగ్ జరిగిందన్న భావన ప్రజల్లో అంతకంతకు ఎక్కువ అవుతోంది. కేటీఆర్ అరెస్టు అన్నంతనే ఉలిక్కిపడే స్థాయి నుంచి ఆయన రేపో మాపో అరెస్టు అవుతారన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకునేలా పరిస్థితులు చోటు చేసుకోవటం, ఆయనపై వచ్చిన ఆరోపణలు, దానికి ఖండనలు, ఆ తర్వాత వాటికి కౌంటర్లు ఇలా సాగిపోయి మొత్తంగా ఫార్ములా ఈ రేసింగ్ లో ఏదో జరిగిందన్న విషయాన్ని ప్రజలు నమ్మే వరకు ఇప్పుడు విషయం వెళ్ళింది. ఇలాంటి వాతావరణంలో కేటీఆర్ అరెస్టు జరిగినా ఇదేదో రాజకీయ ప్రతీకారంగా ప్రజలు భావించరు. అదే సమయంలో తాను ఎలాంటి తప్పులు చేయలేదన్న విషయాన్ని చెప్పుకునే క్రమంలో కేటీఆర్ ప్రదర్శించిన దూకుడు ఆయనకు నష్టం చేసేలా మారిందని చెప్పాలి. ఎందుకంటే తనపై పడిన మచ్చను కడుక్కునేందుకు కేటీఆర్ అనుసరించిన విధానం సరిగా లేదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వస్తోంది. తనపై చేస్తున్న ఆరోపణలకు అందరూ నమ్మే సాక్ష్యాల్ని, ఆధారాల్ని చూపే కన్నా నోటికి పని చెప్పిన కేటీఆర్ ఆయన తీరు ఆయనకు నష్టం వాటిల్లాలా చేసిందంటున్నారు. ఒకవేళ కేటీఆర్ అరెస్టు కానీ జరిగితే గులాబీ పార్టీ అనుకున్నట్లుగా ప్రజల్లో సానుభూతి భారీగా వస్తుందన్న అంచనాల్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకు చోటు చేసుకున్న అన్ని పరిణామాలు కవిత లెక్కర్ స్కామ్ వేళలో ఎలా జరిగాయో ఇప్పుడు అలానే జరుగుతాయంటున్నారు. మరి ఈ వాదనలో నిజం ఎంతో కాలమే డిసైడ్ చేయాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.